ప్రాంత బిడ్డగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి జన్మదినం సందర్భంగా స్థానిక తబితా ఆశ్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరై ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇండోర్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇండోర్ ప్రాంతాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపారని కొనియాడారు. ప్రస్తుతం ఒక రాష్ట్రానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి మన ప్రాంత బిడ్డ కావడం ఈ ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని సంధ్యారాణి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పరికిపండ్ల రామ్, వీరేందర్, శ్రీకాంత్, శ్రవణ్, ప్రశాంత్, వంశీ పలువురు పాల్గొన్నారు. పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఈ ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాల్ని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తబితా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రజలు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఐఏఎస్ హోదాలో ఒక అధికారిగా అక్కడ సేవలు అందించడమే కాకుండా పుట్టిన గడ్డకి ఆలయ ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా తబితా ఆశ్రమానికి కూడా వారు చేస్తున్నటువంటి సేవలు ఎనలేనివి. కాబట్టి ఈ సందర్భంగా పిల్లల మధ్య వారి జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా కూడా చాలా శుభపరిణామంగా భావిస్తూ మున్ముందు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్రజలందరికీ కూడా వారి సేవా స్ఫూర్తిని చాటాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి పెద్దలు, గౌరవనీయులు ఐఏఎస్ పరికిపండ్ల నరహరి గారికి హృదయపూర్వకంగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.